ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా నువ్వు లాగావా, నువ్వు పీకావా, నువ్వు సీకావా? ఏంటి డవిలాగ్ డవిలాగ్ ఏంటమ్మా? డవిలాగ్ డైలాగ్ నవలి దాన్ని డైలాగ్ అన్నారు. మరి అంటారు డైలాగ్ అంటారు. డైలాగ్ డైలాగ్ మళ్ళీ చెప్పు. కుక్క ఒలే పిచ్చి బేబీ, నువ్వు లాగావా, నువ్వు పీకావా, నువ్వు సీకావా? ఇప్పుడే చెప్పారు కదా అలా మాట్లాడకూడదని. మళ్ళీ మళ్ళీ తుమ్ముతాడ దొన్నపోతా. జై కరోనా. ఔరా ఊరు దరిద్రుడా, ఏం చేసావురా? కరోనా జై కొడతావేంట్రా? ఏమైంది? ఆ కరోనా వచ్చి చాలా మంది ప్రాణాలు పోయాయి కదా, అందుకే కరోనా జై కొట్టకూడదు. ఏమైంది? కరోనా వాళ్ళు ప్రాణాలు పోయా, అందుకే జై కొట్టకూడదు. నేను జై కొట్టాను అనుకో. ఏమైంది? ఇక మాట చెప్పరా. ఈ గ్రామానికి వచ్చావు. ఈ గ్రామం పేరు తెలుసా? అవును, మన్యపురిపేట. ఆ మన్యపురిపేట చాలా చిన్న గ్రామం అయినా చాలా చిన్న గ్రామం అయినా చాలా మంచి గ్రామం. చాలా మంచి గ్రామం. వచ్చిన వెంటనే మంచి భోజనాలు పెట్టారు. మంచి స్టేజ్ ఏర్పాటు చేశారు. పైడి తెల్ల అమ్మవారు పండుగ చేస్తున్నారు కదా. ఈ గ్రామంలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఆడపడుచులు ఉన్నారు. ముఖ్యంగా యూత్ కుర్రవాళ్ళు ఉన్నారు. ఎంతమంది మధ్యలో చిన్న డౌట్ ఏంటి? పెద్దవారి గురించి చెప్పాను, ఆడపిల్లల గురించి చెప్పాను, అంటే యూత్ కుర్రవాళ్ళ గురించి చెప్పాను. ఏంటి చిన్న పిల్లలు అడిగినారా? ఓహో సరే, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఎంతమంది మధ్యలో తుమ్ముతావేంటి? నేను తుమ్మాను అనుకో, నీకేమైంది? నేను తుమ్మాను అనుకో, నీకేమైంది? కరోనా వచ్చిందా? కరోనా వచ్చింది. రాను వ్యాక్సినేషన్ చేస్తావా? ఓరి పిచ్చివాడా, మెడిసిన్ వచ్చింది. వచ్చింది మధ్య. అదే ముక్కులో వేస్తారు. నోస్ డ్రాప్స్ అంటారు. రెండు సుక్కలు కావాలా? మీరు అడిగారా? వద్దా? తేడా మాట్లాడితే పళ్ళు రాలిపోతారు. ఇస్తాను అనుకోనా? కోచ్ చేతిలో పెట్టేస్తా. వెనక్కి పెద్ద దోన్న పోతులు. నీ కథలు ఆడిగిరా, నీ కళ్ళు ఎదురుకి. మరి ఇంకెవరు లేరురా? మీ అమ్మమ్మ ఖాళీగా ఉందిరా. అయినా మాట ఏంటి? వాడిపోతే వీడిపోతే ఆడొచ్చి మాట మారుస్తూనే ఉంటావా? అవును. రెండు పొరల పాములా మాట మారుస్తూనే ఉంటావా? అంటే పాముకు రెండు పొరలు ఉంటాయా? ఓరి పిచ్చివాడా, ఈ వర్షాకాలంలో అవే ఎక్కువ. అంటే పాముకు రెండు పొరలు ఉంటాయి. రెండు పొరల పాములు చాలా ఉన్నాయి. నాకు రెండు బొర్రలు ఉన్నాయి. నీకు రెండు ఉన్నాయా? ఒకటే కనిపిస్తుంది. మీదకు బొర్ర కిందకు బొర్ర. కింద బొర్ర అక్కడ ఉంది. అంటే గాలి కోసం కింద పెట్టేశారు. ఊపిరాడ చచ్చిపోగలరు. కమిటీ వస్తే ఫ్యాన్ పెడతావు. జాగ్రత్త మాట్లాడితే నీకు బాగుంటుంది. వెనక్కి పెద్ద దోన్న పోతు. నీకు కదా నాకు నేను అనుకోండి. అమ్మాయి ఎన్టీఆర్ గారు చెప్పారు నోటితోనే ఎక్కడ చూపిస్తున్నా? కింద చూపిస్తావు. నా చెయ్యి ఎప్పుడు ఎలాగే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందా? ఎలాగొచ్చి వెళ్ళిపోద్ది. ఎలాగొచ్చింది? ఈ పిల్ల డైలాగ్ చూడరా. సింపుల్ గా మాట్లాడు.
చెయ్యి అక్కడేస్తున్నావు మరి చెప్పు. ఎంత కాదు ఎవరు చెయ్యి తీసేస్తాను ఏమి ఏం చేశావు ఏం చేశారు దాని మీద చేసేసాను అవును. నేను మగవాడిని కాదు మగవాడిని కాబట్టి. దాని మీద చేసేసిన తప్పులేదు మరి ఆడపిల్ల కదా ఆడపిల్ల గౌరవించే మన సాంప్రదాయం ఆడపిల్లలు గౌరవించే మన సంప్రదాయం. ఓకే ఇంత కాదు మీ అన్నయ్య మా అన్నయ్య. మీ అన్నయ్య ప్రయత్నించా మా అన్నయ్య విఘ్నేశ్వరుడిని. అవును. మరి పోతారు కదా. వాడి మీద ఏంటి? మరి వినాయక స్వామిరా. ఓ ఇల్లు ఈ స్వామి స్వామి. సండం స్వామి వినాయక స్వామి. ఓకే, ఓకే, నీకు అర్థమైంది. రమణ, ఓయ్. వినాయకుడి ముందు తొండ ఉంటుంది కాబట్టి. సండం దేవుడు తొండ దేవుడు. అంతే కదా. అవును. మరి మనందరికీ ఏంటి? తోక ఉంటుందిగా. స్వామి దేవుడు ఒక దేవుడే బాబు, తొండ ఉంటే సండం దేవుడు తోక ఉంటే స్వామి దేవుడు రెండు లేకపోతే బోడు స్వామి ఏం స్వామి? ఓడి ఈ పిల్ల డైలాగ్ చూడరా ఎలాగుందట ఎలగెళ్ళిపోతాడు ఎలాగొచ్చి ఎలాగెళ్ళిపోదు ఆ. ఎలాగొచ్చి ఇలా వెనక్కి వెళ్ళిపో ఎలకొచ్చి ఎలగెళ్ళిపోద్దా అలాగంటే బాగుండే మరి? ఆ పిల్ల ఎలాగంటారు ఏమన్నాడు? ఎలాగొచ్చిన చెయ్య ఎలగెళ్ళిపోద్దా నీకు చెవుడు తవుడు గుడ్డు కూడా వచ్చిందిరా పండికి మన ఎడవ ఓకే. డైరెక్ట్ చెప్తాను హుషారుగా. ఒరే తెల్ల కుక్క వైట్ డాగు తెల్ల కుక్క అన్నా వైట్ డాగ్ అన్నా ఒకటే అవునరా ఆ. తొక్క తీసిన పందిలాగా వైట్ బేపే నువ్వెలా పనులు ఒకటి దిష్టి బొమ్మలు ఉన్నదాన్ని కుప్ప కట్టి నా పోతున్నా పొట్టోడా చాలా ఎక్కువ చేస్తావురా పొట్టుడు పొట్టుడు అంటున్నావు పొట్టుడు పొట్టుడు అంటున్నావు బుల్లెట్ కూడా ఎంతే ఉంటాయి నొప్పేదో తెలుస్తాయి ఏంటి బాబు నువ్వు బుల్లెట్ యా. ఓ పని చేయరా ఏంటి? నువ్వు బుల్లెట్ అయితే అయితే? నా దగ్గర మంచి గన్నోట్ నీ కాడ ఇంకెన్నుందిరా నాకాడ లేదు. నా కాడ గన్నుంది నీ కాడ ఉందా? ఏమిటా గన్? AK-47 ఆర్మీ వాళ్ళు కట్టుకున్నారంటే పట్టుకో తంతారు ఏమి? అది AK-47 కాదు ఆ. AK-47 AK-47 ఆ. అందులో 2 గుళ్ళు ఉంటాయి నీకొక గుండు పిల్లకొక గుండు టుప్ అలాంటి ప్రయోగం మీద చేస్తావా చేస్తానని? మన అన్నయ్యకి చెప్పి మంచి కడబొమ్మడు తెప్పి ఆ కాడబొమ్మ వేయి బుర్ర మీద కొట్టేది కొడతారు జాగ్రత్త మాట్లాడకపోతే వెనక్కి. స్టేజ్ అవతల పడిపోతావు వెళ్ళు వెళ్తారు చూసినవులే రమణ ఓయ్. ఫైనల్ గా చెప్తున్నాను అవును. ఈ డైలాగ్ ని వినాలి హుషారుగా. ఓకేనా ఆ. ఒరే తెల్ల కుక్క తెల్ల కుక్క నారు కోసావా? నారు కోసావా? నీరు పెట్టావా? నీరు పెట్టావా? కోత కోసావా? కోత కోసావా? ఉప్పు వేయించావా? ఆహా. ఇలా చెప్పారు ఆయన. అంటే ఆయన వేసేది వరి పంట వరి పంట. యా. మరి నువ్వేసేది? చెరుకు పంట ఏం పంట? చెరుకు పంట చెరుకు. ఏ అరుణ ఓయ్. నా చెరుకు తింటావా నా చెరుకు చిచి. తిను నాకు వద్దు. పర్వాలేదా ఆహా. నేను అనుకోదా ఏ, నాకు వద్దురా. నా చెరుకు తింటే ఒకటి ఆఫర్ నీ చెరుకు తింటే ఒకటి ఆఫర్ ఏంటది? పిప్పి రాదు రాదు. ఒకటి చూసి అయినా నాకు వద్దు. మా అన్నయ్య కవులు ఇచ్చేసే. ఓ నీకు కావాలి చెరుకు అవరావర దరిద్రుడా ఆ. నీకు మాట తెలుసా ఏమి? శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నం 3 జిల్లాలు తిరిగారు కానీ తిరిగావు కానీ. ఈ పిప్పి లేకుండా చూసొచ్చే చెరుకు మాత్రం చూడలేదు ఇది మామూలు చెరుకు కాదు ఆ. నల్ల చెరుకు ఏమి చెరుకు నల్ల చెరుకు నల్ల చెరుకు ఎంత మొక్కే గొప్ప తీపి చెరుకు అనేది ఎంత ఉంటది ఎంత ఉంటది? చెరుకు అనేది ఎంత పొడవు ఉంటుంది అది ఎర్ర చెరుకు అది ఓ ఇంత పొడవు ఉండేది ఎర్ర చెరుకు ఎంత మొక్క నల్ల చెరుకు నల్ల చెరుకు గొప్ప తీపి ఓరే ఒక మాట చెప్పరా ఈ టైంలో చెరుకు తినరా ఆ. ఇప్పటికే గొంతు బాగాలేదు బాలేదు. ఈ టైంలో చెరుకు తిన్నాం అనుకో అనుకో. ఈ ఉన్ను గొంతు కూడా పాడైపోతుంది ఆహా. అందుకే చెరుకు తిన్నాం చెరుకు తినడం వల్ల గొంతు పోతుంది గొంతు పోతుంది. చెరుకు తినడం వల్ల గొంతు పోతుంది ఆ. ఒక పని చేస్తావా ఏంటో? లస్సీ తాగుతావా లస్సీయా ఆ. ఇక్కడ తెచ్చావా అవును బదులు కొబ్బరి ముక్కలు ఒకటి చూసే పూర్వ పంచేరా ఈ ఊర్లో షాప్ లో లేనట్టు అవును. ఒక షాప్ పెట్టి అమ్ముకోలేదు ఫుల్ కూలింగ్ రా లస్సీ వేస్తాడు లస్సీ మొహచ్చుడు ఎలా ఉంది అమ్మాయి గారు చెప్పండి. ఏం కావాలి నాకు ఏమీ వద్దు. ఆ. నువ్వే ఏం చెప్తావు వింటున్నా. అంటే లస్సీ కావాలంట నాకు ఇస్తావా? నీకు కావాలా లస్సీ కావాలి. ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేది రే. ఏంటి? ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేది రే. ఎక్కడ పడితే అక్కడ ఇవ్వు. ఏమో సందర్భం ఉంటది ఓ, ఆ. ఓ పన్నెండుకి ఇస్తావా? ఏం బాస్ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తారా ఎవరిని అడుగుతున్నా? మీరు హుషారుగా ఉంటుంది నాకు లేకదు ఏయ్! హుషారు వాళ్ళ ఉసారా నీకు వాళ్ళు ఉసారా? హుషారుగా ఉంటే ఆ. మీ ముగ్గురు గొంతులకి ఎగరేసేది నీవు అంత సినిమానికి లేదు కానీ ఆ. బొమ్మ చూపించేస్తావు. నువ్వు బొమ్మ నువ్వు చూపిస్తా. బొమ్మ చూపిస్తే మీ బొమ్మ తిరగేసేస్తావు బొమ్మ తిరగేసేస్తా. ఏ నువ్వా ఆ. చూద్దాం రా. చూద్దాం. ఆ. చిన్న మాట ఏంటి? మరింకేమీ కాదు కాదు. ఈ గ్రామానికి వచ్చారు వచ్చాం కదా. అన్యపురి పేట గ్రామం వచ్చారు వచ్చాము. కదా? ఆ. ఎంతో మంది కళాకారులు ఉన్నారు ఉన్నారు. చాలా మంది లాయర్లు కూడా ఉన్నారు ఉన్నారు. చాలా మంది పెద్దవారు ఉన్నారు ఉన్నారు. అలాగే ఆడపడుచులు ఉన్నారు ఉన్నారా? అందరూ ఉన్నారు కదా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరు కూడా ముఖ్యంగా కుర్రవాళ్ళందరూ కూడా కుర్రవాళ్ళందరూ కూడా నన్ను ఒక మాట అడిగారు ఏమన్నారు? రమణగా కుర్రవాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళందరూ కూడా వీళ్ళు కుర్రలు కదా ఏంటి నువ్వు చెప్తే వీళ్ళందరూ కాదు. కుర్రలే రమణ ఆ. కుర్రవాళ్ళు నువ్వు చెప్తే కాదు. అవును. ఆటోమేటిక్ మాకు తెలియాలి. అంటే? సిగ్నల్స్ వచ్చాయి అన్నమాట. అంటే కుర్రవాళ్ళు కూడా నీకు తెలియాలి తెలియాలి. అంటే వాళ్ళకి హుషారుగా క్లాప్స్ కొట్టించాలి కొట్టాలి. ఓకే, హుషారుగా కొట్టించేస్తున్నావు కొట్టించు. బాబా బాయ్స్ మనకొస్తే కూడా బురకదండ నా పరువు తీశారు మీరు అంతే మీరు కుర్రోళ్ళలో లేరు ముసలిలో నేనయ్యా. మీరు నిజమేనా? ఆ. కుర్రవాళ్ళంటే ఎలా ఉండాలి? అవును. నీకు మాట చెప్పనా? ఏంటి? నువ్వు క్లాప్స్ కొట్టించావు. ఆ. వీళ్ళు పర్వాలేదురా. బాగానే ఉంది. కొంచెం బాగా కొట్టారు. బాగానే కొట్టారు. ఏమయ్యా తినలేదా? ఆ భోజనం లేదు ఎందుకు తినలేదు? చికెన్ లేదు చికెనా? వాళ్ళు తినరు నేను తిన్నా అవునా? ఆ. నీ చికెన్ మరి తర్వాత
చెప్పొచ్చు కానీ వీరి క్లాప్స్ నచ్చింది కదా, వీళ్ళు కూడా నచ్చేలా ఇంకొకసారి కొట్టించాలి. మళ్ళీ క్లాప్స్ కొట్టించాలి. బాబు యూత్ వెరీ గుడ్. రమణ సూపర్. ఎరగదీశారు. ఒక మాట చెప్పనా, నువ్వు 2 సార్లు కొట్టించు. చిన్న మాట. ఏంటి? మా కుర్రవాళ్ళతో నేను క్లాప్స్ కొట్టించా. మీ ఆడపిల్లలతో నువ్వు క్లాప్స్ కొట్టించగలవా? ఏంటి? మీ ఆడపిల్లలతో నువ్వు క్లాప్స్ కొట్టించగలవా? ఎంత మాట్లాడారా? ఆవిడని ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నావు. కొట్టిస్తే చూడు. కొట్టించుడు. అమ్మ విన్నారు కదా, మన కోసం అందరు గట్టి వస్తే క్లాప్స్ కొట్టండి. మీరు కూడా గట్టిగా సౌండ్ అవ్వాలి. కొట్టండి. ఏరా సరిపోయిందా? ఏంటలా ప్లేస్ పెట్టా? ఏంటి? గంటలు లేవు. హుషారుగా. ఓకే. అవునరా? తిన్నావా? తిన్నావా? తిన్నావు కదా? గట్టి చదివా. రండి. తిన్నావా? తిన్నావా లేదా? తిన్నావు కదా? గట్టి చదివా. ఒళ్ళు పుండైపోతున్నా కొడుకు ఈవేళ. తిన్నావా లేదా? నేనే తిన్నానా లోకం మీద. తిన్నావు కదా? ఎవరు తినలేదా? అదేదో సొంతం కూడా వండారండి. అమ్మ నాకు ఒక 2 ముక్కలు వేసి. ఓహో నేనేనా? గడిసెల్లా. ఓకే ఓకే ఓకే. సారు ఎంత ఇచ్చారు? 1016. పోయే కలగా నీకు ఏమి 100 రూపాయలు రాదు. ఓరి వెదవా 900 రూపాయలు అతను తీసి వెళ్ళిపోండి. 900 రూపాయలు తీసుకెళ్ళిపోతే నువ్వు ఎంత చదవాలి? 100 రూపాయలుగా చదవాలి. నాకు ఇచ్చేది చదువుతాను, తీసుకుని నీ చదవను. నీకో దండము నీ చదువుకో దండము. చెత్త ఎదవా. అమ్మాయి గారు చెప్పండి. చిన్న మాట. ఏంటి? మా కుర్రవాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టించారు. ఈ ఆడపిల్లలతో వినయంగా అడుక్కొని మళ్ళీనా ఒలే వాళ్ళు కొట్టట్లేదు కదా. ఎందుకు ఏ తెచ్చుకొడుతున్నా? ఈసారి కొట్టిస్తా చూడు. నువ్వు రారా, ఎందుకలా కొట్టలు చించుకుంటావు? వాళ్ళు సల్లట్టు పోతారు, వాళ్ళు కొట్టరాలు. నేను క్లాప్స్ కొట్టించాలి. అమ్మలారా అక్కలారా, అమ్మ అలా ఒక ముద్ద వచ్చేసి నువ్వు క్లాప్స్ కొట్టించుకున్నా. అవును నేను కొట్టిస్తున్నాను కదా, మళ్ళీ అంటే అడుక్కోకుండా క్లాప్స్ కొట్టించు. అమ్మ మా నాన్నగారు గట్టిగా క్లాప్స్ కొట్టండి. గట్టిగా విషయం తెలుసా? అల్ల మా పెద్ద అమ్మ అది కళ్ళొద్దలు పెట్టుకుంది, అలా తీసేది నెట్టేసి అలా తీసారు గట్టి అంటే క్లాప్స్ కొట్టడానికి ఇష్టం లేక అలా చేతులు ఎట్టి. సీన్ ఏం లేదు, ఆవిడ సూపర్ గా కొట్టింది. అవును బాగానే కొట్టింది. కుర్ర వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టారు. మా కుర్ర వాళ్ళందరూ కూడా నన్ను ఒక మాట అడిగారు. రమణ గారు నీ అమ్మ మొగుడు అయినా ఎవరు నీ మేనత్త మొగుడు రా. అంటే ముసలి వాళ్ళంటే గొప్ప ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి మా అమ్మంతా నేను పెరిగాను. మా ఆడపిల్లంటే గొప్ప ఇష్టం. మరి చెప్పు. మా కుర్ర వాళ్ళందరూ కూడా ఒక మాట అడిగారు. రమణ ఇందాకటి నుంచి మీ ఇద్దరిదే చూపిస్తాను. ఆట పాట మనిద్దరిదే. అలా పిల్లకి లేపవా? అలా పిల్లకి నాకు 3 కావాలి. నువ్వు ఆవేశపడకుండా విను. ఆ అమ్మాయి చెల్లి, ఈ అమ్మాయి అక్క, నేను అన్నయ్య. నాకు అర్థమైపోయింది. ఆ పిల్ల పేరు చెల్లి, నువ్వు బొక్క. ఒరే ఒళ్ళు ఆసిపోతే అమ్మాయి చెల్లిరా, నేను అక్క, వీడు మా అన్నయ్య. నీకు అసలు వరుసలు తెలియదు. నాకు వరుసలు తెలియదా? వాళ్ళు పిచ్చిదానా? ఒక విషయం తెలుసా? ఈ వరుసలు కట్టడంలో ప్రధానమంత్రి మోడీ గారు పంది అవార్డు ఇచ్చారు. అది పంది కాదురా, నంది అవార్డు. నంది అవార్డు ఇచ్చారు. అంత బాగా వరుసలు కడితే ఈయనేమవుతారు? నా దగ్గర చెప్పు. ఎవరు? మా పెద్దమ్మ కొడుకు. పెద్దమ్మ కొడుకా? పెద్దమ్మ కొడుకు మా బామ్మర్ది. ఓహో బాగా కట్టాడు వరుస. నీకు పంది అవార్డు కాదురా. అవును నీకు ఏ అవార్డు ఇస్తే తక్కువే. ఏమవుతాడైనా? మా పెద్దమ్మ కొడుకు మా బామ్మర్ది. పెద్దమ్మ కొడుకు బామ్మర్ది. ఈడేమవుతాడు? ఇంకా దగ్గర సొంత మా మేనత్త కొడుకు. సొంత మేనత్త కొడుకు? మా మేనత్త కొడుకు ఏమవుతాడు? మా అన్నయ్యే. ఓహో ఏ రాజ్యం నుంచి వచ్చావు? ఏమి ఏ రాజ్యం నుంచి వచ్చావు? ఇక మాట తెలుసా? అమ్మాయి ఏమో చెప్పు. అమ్మాయి ఇంకా దగ్గర సొంత మా పిన్ని కూతురు. మీ పిన్ని కూతురు? మా పిన్ని కూతురే. ఏమవుద్ది? మా వదినే. ఒరే నీకు మాట తెలుసా? ఏం మాట్లాడారు? పెద్దమ్మ కొడుకు అన్నయ్య, పాప కొడుకు బావ, పెద్దమ్మ కూతురు చెల్లి. ఇది వరుస. ఇవన్నీ కాకుండా నువ్వు నాకు ఏమవుతావు? నేను నీకు అన్నయ్య అవుతాను. నువ్వు నాకు అన్నయ్య. నువ్వు నాకు అన్నయ్య అయితే నీకు నేనేమవుతాను? ఓహో
బాగా అడిగావరా నువ్వు నాక తమ్ముడు అవుతావు నీకు నీ తమ్ముడు నువ్వు నాకు అన్నయ్య నువ్వు నాకు అన్నయ్య అయితే మీ అమ్మ నాకేమవుద్ది మా అమ్మ నీకు అమ్మే మీ అమ్మ నీకు అమ్మే మీ అమ్మ నాకమ్మ మా అమ్మ నీకు మీ అమ్మ నాకు అమ్మే ఓహో మా అమ్మ నీకమ్మ అన్నయ్య మీ అమ్మ నాకమ్మ మీ అమ్మ నాకమ్మ మీ చెల్లు ఓహో మా చెల్లి నీకేమి తెలియదురా మా చెల్లి నీకు చెల్లి చెల్లి నీకు చెల్లి మీ చెల్లి నా చెల్లి మీ అమ్మ నాకు అమ్మ మీ తమ్ముడు మా తమ్ముడు ఒరే మా తమ్ముడు మీ తమ్ముడు నీకు తమ్ముడే మీ తమ్ముడు నా తమ్ముడు మీ చెల్లి నా చెల్లి మీ అమ్మ నాకు అమ్మ నీ పిల్లవు నా పిల్ల రైట్ రైట్ జాండలో సగం ఉన్నావు అవును జాండలో సగం ఉన్నావు కదా నా పిల్లవు నీ పిల్లమా అవును ఏం మాట్లాడుతున్నావు ఏమన్నాను పెద్దవా నువ్వు తప్పుడు మాట్లాడుతున్నావు ఆడుతున్నాను ఏ సంబంధానికైనా మన అనొచ్చు కానీ భార్య విషయంలో మాత్రం మనం ఏమన్నా నీ భార్య నీ భార్య నా భార్య నా భార్య నాకు అర్థమైపోయింది ఏమర్థమైంది నాకు 100 సార్లు చెప్తే ఒకసారి అర్థమైపోయింది 100 సార్లు చెప్పాలా నాకు అర్థమైంది చెప్పాలా చెప్పు నాకు అర్థమైంది ఏమర్థమైంది నా భార్య నా భార్య నీ భార్య నీ భార్య నా భార్య నా భార్య నీ భార్య నీ భార్య నీ భార్య నా భార్య నీ భార్య నీ భార్య ఇటు చూడు వాళ్ళ పనులు చేస్తారు చెప్పు నీ భార్య నీ భార్య నా భార్య నా భార్య చాలా బాగా ఓకే అన్నయ్య ఓకే అన్నయ్య చిన్న మాట ఏమంటా చెప్పురా ఆ అమ్మాయిని లేపేస్తున్నాడు ఆ చిన్న అమ్మాయి ఆ అమ్మాయి కొనుపడిందా ఏ విధంగా లేపుతావు ఏ విధంగా లేపాలి డాన్స్ రూపంలో లేపుతావా లేపాలా పాట రూపంలో లేపుతావు నీ ఇష్టమే మా ఇష్టమే ఆ అమ్మాయికి 3000 ఎంత సీపా చీపా చాలా తక్కువ అవునా? నేను ఎక్కువ ఇస్తాను తీసుకో ఒరే అన్నయ్య చెల్లమ్మా ఇది మంచి డాన్స్ పార్టీలో ఉన్నాడు ఫుల్ ఉన్నట్టుంది పిండెత్తం తడి ఆరిపోవాలా ఓకే క్యాష్ అంటే పెట్టరా క్యాష్ అంటే పెట్టరా ఓ విషయం తెలుసా నాకున్న ఆస్తి ఎంత ఎంత? నాకున్న ఆస్తి ఎంత ఆస్తి ఎంత ఉందో ఆస్తి ఎంత ఉందో అప్పు అంతే ఉంది బాబు ఒప్పు లేదు నీ అప్పుల గురించి నాకు చెప్పదమ్మా నీ ఆస్తి కోసం చెప్పు ఆ ఆస్తి ఎంత ఉంది చెప్పు ఒరేయ్, ఓ విషయం తెలుసా చెప్పురా. ఇంకో విషయం ఏంటో? నా ఆస్తి ఆస్తి. మన వైజాగ్ లో వైజాగ్లో. స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఎవరిది ఎవరిది? ఎవరిది ఎవరిది? ఆ వాండర్ది బాగా చెప్పావురా చెల్లమ్మా అన్నయ్య విన్నావా విన్నా వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఎవరిది ఎవరిది వాడరదంట ఇంకో విషయం తెలుసా ఏంటి? ఇంకో విషయం ఏంటో? మన విజయనగరం విజయనగరం. రైల్వే స్టేషన్ స్టేజ్ ఎవరిది ఎవరిది? ఎవరిది ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ అన్నయ్య అంటే? అల్ల అదేవరిది అదేవరిది? ఇల్లు ఇదేవరిది అన్నాడు తప్ప ఇలాంటి ఏం లేదా నాకు ఒకే ఒకటి ఉంది అవునా? ఈ మైక్ సెట్ ఏంటి ఈ మైక్ సెట్? ఈ మైక్ సెట్ ఎవరిది? ఎవరిది ఎవరిది? ఎవరిది ఆ వాండర్ది పోరి ఎడవా వాడరదని మాకు తెలుసు అవును. నీ ఆస్తిని గురించి పక్కన పెడితే ఆస్తిని గురించి పక్కన పెడితే పెడితే? ఎంత ఇస్తావు చెప్పు ఎంత కావాలో తీసుకోండి 3000 అంటే అవును. చాలా తక్కువ తక్కువ. ఎక్కువ ఇస్తాను ఎక్కువ ఇస్తాను. అన్న ఆ. ఒక 5000 5,000 వాళ్ళు పిచ్చిదానా 5,000 అంటే 5 నిమిషాలు ఖర్చు ఖర్చు కనకరా ఆ. ఎక్కువ తీసుకోండి అవునా 10,000 ఇస్తావు ఓరే వెదవా 10,000 అంటే 10 నిమిషాలు ఖర్చు అయిపోతాయి కనకరా ఎక్కువ తీసుకోండి ఒక 15,000 ఇరా వాళ్ళు జడ్డిదానా 17,000 అంటే 15 నిమిషాలు ఖర్చు అయిపోతాయి కనకరా ఎక్కువ తీసుకోండి నీకు నోట్లో నాలికే లేదు నీకు అనడం కూడా రాదు అంతే. ఒక 20,000 ఇస్తావా పిచ్చి పుల్లయ్యా 20,000 అంటే 20 నిమిషాలు ఖర్చు అయిపోతాయి కనకరా ఎక్కువ తీసుకోండి ఓ ఇంకా నేను అడగలేదురా ఆ. ఎంత ఇస్తానో చెప్పు ఎక్కువ తీసుకోండి ఎంత ఇస్తావు? ఎక్కువ తీసుకోండి ఎంత ఇస్తావు? ఒక 200 తీసుకోండి 200 ఇచ్చేస్తావరా ఎంత ఇస్తావు 200 200 ఆ. క్యాషేనా క్యాష్ లేదు మరి? ఫోను పే ఏమిటి? ఫోను పే ఫోన్ పే బెదరం అక్కడ అంత కార్డు ATM కార్డా? ATM కార్డు ATM కార్డు ఇంత ఉండదా? ఆ ఆవిడ కార్డు నా కార్డు కలిపి సమ్మి. ఆ, ఈ అమ్మమ్మ కార్డు అది మా తాతకి ఇచ్చాను ఒరే పనికి మా ఏదవా ఆ. ఈ షోలన్నీ ఎందుకు అవసరం లేదు. పాయింట్ కి రా ఆ. నువ్వు డాన్స్ చేసావు అవును. అమ్మకి నచ్చలేదు నచ్చలేదు. లైక్ చేయలేదు ఆ. మంచి సాంగ్ పాడు సాంగ్. సాంగ్ అంటే ఎరగ తీసేస్తా. ఎలా ఉండాలి తెలుసా అదిరిపో ఓకే గో బ్యాక్ ఓకే గో బ్యాక్ హాయ్ హౌ ఆర్ యు హౌ ఆర్ యు అదా బర్సే నీకు బాగా బలిసి ఏం మాట్లాడుతావు ఆడపిల్ల పట్టుకొని ఏ అమ్మాయి ఏంటబ్బా చూడబా పలకబా ఏటం గొప్ప అయిపోతాను ఏ అమ్మాయి ఓయ్. నీ పేరు చెప్పవా నా పేరా నీ పేరు నా పేరు నీ పేరు నా పేరు నీ పేరు ఇంకా పెట్టలేదురా ఏంటి? నా పేరు ఇంకా పెట్టలేదు ఈ అమ్మ నన్ను నీ పేరు పెట్టలేదా లేదు. మా పని చేద్దినా ఏం చేస్తా అలా మా నాయన అంత పెట్టించేదినా ఏడు పెట్టి మరి నీకు దండం పెడతాను వెనక్కి వెళ్ళిరా ఏం అవసరం లేదులే అయ్యే అమ్మాయి ఆ. నీ పేరు చెప్పవా తెలుసురా తెలుసా స్వీట్ నేమ్ Thank you. నీ పేరు బాగుంది నువ్వు బాగున్నావు అవునా? నువ్వు చాలా అందంగా ఉన్నావు ఎంత అందంగా ఉన్నాను? చెప్పాలా చిన్న ముక్కు చిన్న కళ్ళు కళ్ళు? చిన్న పెదాలు అవి పెద్దవి దండం పెడతాను వెనక్కి వెళ్ళిరా నీకు ఎక్సకల్ ఎక్కువే ఏ అమ్మాయి? జాగ్రత్తగా మాట్లాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు ఎంత అందంగా ఉన్నావు? సేము సేము జరిగేలాగా ఉన్నది బంగారం అమ్మంటే అమ్మాయి బిల్లి జరిగి
చూసావా? అమ్మాయి బాగోలే మరి? అలా అమ్మాయే బాగుంది. అవునా? ఆ. నీకు ఎంతమంది కావాలరా? ఎంతమంది నువ్వు ఓకే పిలిచి. ఎక్కి అమ్మాయి కూడా పిలిచి. బాగున్నారా? బాగున్నాను. మీ అమ్మ బాగుంది. బాగుంది. మీ అమ్మది బాగుంది. అమ్మది బాగుంది అన్న పెడతాను అనకెళ్ళిరా చెల్లి. ఏ అమ్మాయి ఏంటబ్బాయి? నీ పేరు చెప్పవా? సుజాతరా? సుజాత నీ పేరు చాలా బాగుంది. అవునా? నువ్వు బాగున్నావు. అవునా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎంత అందంగా ఉన్నాను? చెప్పాలా? చెప్పు. పెద్ద ముక్కు, ముక్కు, పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద పెదాలు, పెద్ద పెదాలు. అవి చిన్నవి. ఏ చిన్నవరా? బొగ్గలనే. అసలు బొగ్గలని పని ఏంటి? ఏంటి కాకపోతే ఏంటి? ఏంటి? మీరు ముగ్గురు వచ్చారని చూసుకుంటాను. లేకపోతే? నాతో ఆడగలరా పాడగలరా? నీకు ఆటలొచ్చు పాటలొచ్చా? నాది ఎప్పుడు చూడలేదా? ఏంటది? ఆట పాట ఎప్పుడు చూడలా? ఇప్పుడు చూస్తారా? చూపిస్తా. హుషారుగా చూపించేస్తా. హుషారుగా పాడేటి. మీ ముగ్గురికి ఒకటే బావా. ఎవరా బావా? మన ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్ గారా? ప్రెసిడెంట్ గారు ఎవరైనా? ఇక్కడే ఉన్నారు. ఎవరండి ఆయన? వెంకటరమణ గారండి. అతనేనా? ఆ, ఆ. ఏమండోయ్ రండి. వెళ్ళిపోతారేంటి? అక్కుందా? అన్నయ్య ఉదయం రేటి వదిలేసి చెప్తాను పర్వాలేదు వచ్చి. ఇద్దరా? ఆ, 2 in 1 ఆ? లేకపోతే నేను ఇద్దరు తిని ముగ్గురుతో 5 అవుతారు. ఏంటండి చెప్పు. ప్రెసిడెంట్ అన్నా ఏడు కొంట ఇలా ఊపేస్తాను ఏయ్, ఏం చూపిస్తున్నా? ఆ చెవుట్లో ఒరే రమణ, ఓయ్. నువ్వు పాడించాలు. ఆ. అన్ని మూసుకొని మూసుకొని. నువ్వు వెళ్ళిపోతే ఆ. ఇదే పాట అవును మేము పాడదాం. పాడుతారా? నేను అవసరం లేదా? వద్దు. ఉంటానా? వద్దురా. పర్వాలేదా? నీ అవసరం నాకు లేదు. నేను అడగరా? వెళ్ళమని చెప్పానా? ఉంటానా? వద్దు. నువ్వు పాడింది చాలు, నువ్వు చేసింది చాలు. అడుండు చెల్లెమ్మా. మీరు వాయించండి. హుషారుగా పాడు. హుషారుగా పాడతా. పుష్ప ఆ? పుష్ప లేదు పుష్ప. దరిద్రుడా పుష్పారా. ఏ అరుణ ఓయ్. ఏ అరుణ చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఆ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? లేదు ఫైర్. నువ్వా? యా. ఫైర్? ఏయ్, ఓయ్. ఈ చెయ్యి నాదే, నీదే. ఈ చెయ్యి నాదే. నీదే. నా చెయ్యి మీద నేను వేసుకోను. వేస్తున్నా. నేను మీద వేసానా? దేని మీద వేస్తావురా? నీ మొహం మీద వేసేస్తావు. నీకు మాట తెలుసా? ఆ. ఈ కాలు నాది, నీదే. ఈ కాలు నాది, నీదే. 2 కాలుతో తండానా ఆ. టెంట బద్దలు కొట్టుకుని నువ్వా? వెళ్ళిపోవా. జాగ్రత్త మాట. ఏంటి కొడతావా? కొడతానా? టచ్ చెయ్యి. చేస్తే చేసావా? చేశాను రా. టచ్ చెయ్యరా? చేశానా? టచ్ చెయ్యరా? చేశాను. ఏయ్! ఏంట్రా? ఒరే ఆది, ఆ. ఒరే ఆది, మీ నాన్నగారు బాగుండడానికి, మీ అమ్మగారు బాగుండడానికి చాలా తేడా ఉందిరా వెంబడి కొడుక. ఏంటి నువ్వు అక్కడ సినిమాలు ఏయ్! తగ్గేదేలే, మీ ముగ్గురికి ఒగ్గేదేలే. ఒరే చిన్న మాట తగ్గేదేనా బాగుంది. బాగుంది. ఎందుకంటే ఆ. అల్లు అర్జున్ మేనరిజం కాబట్టి. చాలా స్టైల్ గా ఉంది. స్టైల్ గా ఉంది. ఈ ఒగ్గేదేలే ఏంటి? తగ్గేదే అన్నది అన్నది. అల్లు అర్జున్ మేనరిజం అయితే ఈ ఒగ్గేదే అన్నది అన్నది. నా మేనరిజం. ఓ, నీకు మేనరిజం ఉంది. ఆ. ఒగ్గకపోతే ఆ. ఏం చేస్తావు? అప్పుడు కూడా ఒకటి ఉంది. ఏం చేస్తావు? ఒరే అన్నయ్య, ఆ పక్క నాదే, ఈ పక్క నాదే, పైన ఆకాశం సుక్క నాదే. ఏ బిడ్డ. అడ్డే, అడ్డే, అడ్డే. 30 రూపాయలు చెప్పాను అడ్డే 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 అని. బుద్ధున్నాడు ఎవరైనా అడగల. ఒక మాట తెలుసా? రైట్ రైట్. ఏం చేసావు? ఒరే అన్నయ్య, ఏమైంది? 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 అడ్డ పగిలింది. ఆ. నేను చూశాను. చూసావు? కొట్టుకున్నావు కదా? కొట్టుకున్నా కొట్టుకున్నా కదా? ఓరి వెధవా, గొల్ల దెబ్బ వేశాను. ఏమి దెబ్బ? గొల్ల దెబ్బ వేశాను. గొల్ల దెబ్బ. ఆ. ఓ పని చేయరా. ఏంటి? నువ్వు వెనక్కి వెళ్ళిపోతే ఆ. ఆ అమ్మాయిలు వచ్చి హుషారుగా పాడుతారు. నేను వెనక్కి వెళ్ళిపోతే మీ అమ్మాయి పాడుతారు. ఓయ్ మావా. బెదరు పిల్లకి మీరు ఎటు అన్నారేటే? ఏమనలేదా? ఆహా. ఏమనకపోతే అనకపోతే నువ్వెందుకు కయ్యమన్నావు? రమణ, ఓయ్. ఒక మాట చెప్పనా? ఏంటి? నేను మామని పిలిచానా? అవును. ఒక్కరు కూడా పలకలేదురా. నువ్వు ఏమని పిలిచావు? మామా అని. అదే సంగతి. ఏంటి? మామ అంటే ఆ. ముసలి కిందే పోద్ది. పోతుంది. అదే బాబా అన్నావు అనుకో ఆ. మొత్తం పలికేస్తారు. హాయ్. హాయ్. బావంటే పలుకుతారా? బాబా అంటే పలుకుతారా? ఆ. వచ్చి ఎక్కిపోతారా? ఏంటది? చేజే. ఓ చేజే కుదరా. ఆ. ఇప్పుడు నేను నువ్వు బావాన్ని కేక కేక వేస్తావు. దానికి దానికి వాళ్ళందరూ పలికితే చాలు. ఓకే, నువ్వు బావానికి కేక వెయ్యు, ఆ. వాళ్ళందరూ హుషారుగా పలికేస్తారు. అవునా? ఆ. అయితే పిలుస్తా. ఓకే, రెడీ. బావొచ్చి పప్ప అడిగాడు. ఏం పప్ప? అరిసి పప్ప. ఎప్పుడు చేసావు? మొన్న. ఎక్కడ? ఇంటికాడ. ఎవరు చేశారు? నువ్వు. కొడుకు. అని బావొచ్చి పప్ప ఏంట్రా? మరి బాబు వచ్చిన పప్పడు మీ అన్న వచ్చిన పప్పడు రేట్. బా పాడే గాని ఆ. నువ్వు వెనక్కి వెళ్తే ఆ పాట అంతకు మించి అంతకు మించి మేము మేము పాడుతారు. నువ్వు అన్ని మూసుకొని ఆ. చూస్తే చాలు. ఇంకా హుషారుగా పాడండి. రావణాసుడు గొప్ప దుర్మార్గుడు. ఏమి నీ అమ్మకి అడిగాడా నీకు అడిగాడా? లేకపోతే నీ అప్పకెళ్ళి రేపు చేశాను. ఒరే
నీకేమైనా లూజా? నీకు లూజా? నాకు లూజు ఇడికి బూజు పూజ తెలిపేస్తాను ఏదో తెగగా కాకపోతే ఏంటి? మా అమ్మమ్మ మొగుడు పెద్ద దొంగ. నీకు ఎప్పుడైనా చెప్పాను? చెప్పలేదు. వీడు 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 మా మేనత్త మొగుడు ఆహా. పెద్ద వేద వీడు వాడా? వాడి గురించి నీకు ఎప్పుడైనా చెప్పాను? చెప్పలేదు. అతని గురించి అతని పేరు సురుకు ఏ రాత్రి అంత మంచివాడా? చాలా మంచివాడు. ఎంత మంచివాడు? రోజు క్వార్టర్ వేస్తాడు. వాటర్ కలపడు. కలపడు. జోబులో 200 ఉండాలి కానీ కానీ? డాబా ఎక్కువ చూపిస్తా. ఏమని? 2 రోజులు వచ్చి నాకు ఉంది అని. ఎవరు? మా పక్కింటి రమణాపురం. ఒరే అబ్బాయి, నేను మాట్లాడేది మీ పక్కింటి రమణాపురమ్మ గురించి కాదు. కాదు. సీతారామ కళ్యాణం. రమణాపురమ్మ గురించి. పరమ చండాలుడు. అవునా? నాకెందుకు తెలియదు. మహా తపస్సు. అమ్మాయి గారు ఆ. నీకు తప్ప చూపించు. ఏంటి? నాలుక. ఎందుకు? 1 ఉన్నాయో 2 ఉన్నాయో చూస్తాను. నాలో ఎవరికైనా ఒకటే ఉంటుంది. నీకు మాత్రం 2 ఉన్నట్లే. ఎప్పుడు చూస్తావు? ఫస్ట్ ఏమన్నారు? రావణాసురుడు ఒక దుర్మార్గుడు అన్నారు. తరువాత ఏమన్నారు? మహా తపస్సు ఎంత అన్నారు. వేరు దుర్మార్గుడు అయిపోయాడు. అయిపోయాడు. ఎంత వేరు సన్మానుడు అయిపోయాడు. అబద్ధం ఆడడానికి కొనసాగి లేకపోతే అబ్బాయి, నేను అబద్ధం ఆడలేదు. ఆడలేదు. నేను చెప్పేది నేను చెప్పేది నీకు పూర్తిగా నాకు అర్థం కాలేదు. రావణాసురుడు రావణాబ్రహ్మ. 2 మనసులు గలవాడు. రావణాబ్రహ్మ 2 మనసులు రెండు కావాలి. మనసులు గలవాడు. ఈడ్లాగా ఎవరిలాగా? ఈడ్లాగే ఏం చేశాడు? నువ్వు ఎందుకు నేనొద్దా? నువ్వు వెనక్కి వెళ్తే వాడితో చెప్తాను. పో. రారు ముందుకి. ఒరే నాకు 2 మనసులా? నీకు ఈ మధ్య 2 వ్యాపారాలు చేస్తావు కదా. వ్యాపారాల గురించి మాట్లాడావు, మనసుల కోసం మాట్లాడావు. వ్యాపారాల కోసం. ఓ వ్యాపారం కోసం ఆ. చెప్పాలి. అయితే ఆ. నేను మా గ్రామంలో మీ గ్రామంలో నువ్వు ఈ బుర్రకథ నేర్చుకోక ముందు బుర్రకథ నేర్చక ముందు ఆవుల వ్యాపారం చేసేవాడు. ఆవుల వ్యాపారం ఆ. బాగా చేసావు. మాది పల్లెటూరు కదా. ఆ. ఆవుల వ్యాపారం అవును. మాకు సంత దగ్గరలో ఉంది. సంత దగ్గరలో ఉంది. అక్కడ ఆవుల వ్యాపారం చేసావు. చేస్తే లాభం అంతలోనే లాభం వచ్చింది. చాలా లాభం వచ్చింది. ఆహా. కానీ అంతలోనే కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చింది. ఈ కరోనా వచ్చి వ్యాపారం చాలా లాస్ అయిపోయి ఆవులన్నీ అమ్మేసి చివరగా 2 ఆవులు మాత్రం అంటే ఉంచుకున్నాం. ఆవులన్నీ అమ్మేసి 2 ఆవులు ఉంచావు. 2 ఆవులు మాత్రం సూపర్ కేక. అవి కూడా ఆ. మంచి పాలిచ్చే ఆవులు అనమాట. అంటే మంచిగా పాలిచ్చే ఆవులు. నాటు ఆవు ఒకటి, ఆహా. జెర్సీ ఆవు ఒకటి. అంటే నాటు ఆవు ఒకటి, జడ్జి ఆవు మా ఒకటి. ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు కదా, అవునవును. అందుకే ఆ. 2 ఆవులని ఆ ఉంచుకుంటాం. 2 ఆవులు మాత్రం ఉంచావు. ఆ 2 ఆవుల్లో 2 ఆవుల్లో ఒక చిన్నవేమో అంటే 2 ఆవుల్లో చిన్న ఆవు. అంటే నాటావు అనమాట. ఆ. ఆ నాటేవేమో నాటావు 4 లీటర్ పాలు ఇస్తుంది. నాటావు 4 లీటర్ పాలు ఇస్తుంది. నాటు ఆవు 4 లీటర్లు 4 లీటర్లు. ఆహా. ఆ 4 లీటర్ పాల్లో 2 లీటర్ల పాలు పాలనేవి నేను తాగడానికి ఉంచుకొని 2 లీటర్ల పాలనేవి పాల కేంద్రానికి ఇచ్చేస్తాం. ఎవరిస్తారు? మా ఆవిడ ఇస్తుంది. మీ ఆవిడ 2 లీటర్ ఇస్తారు. 2 లీటర్లు ఇస్తుంది. ఓహో, మీ ఆవిడ 2 లీటర్లు ఇస్తుంది. చెప్పు. ఓకే ఇంకో ఆవు చూసావా? అవును. అది జడ్జి ఆవు అనమాట. ఆ. అంటే చాలా ఎక్కువ ఇస్తుంది అనమాట. ఎక్కువ ఇస్తుంది. ఒంగోలు జాత ఆవు. అవును. ఆ ఆవేమో ఆవు 6 లీటర్ పాలు ఇస్తుంది. 6 లీటర్లే. 6 లీటర్లు బాగా ఇస్తుందిరా. ఆ 6 లీటర్ పాల్లో 2 లీటర్ల పాలనేవి నేను తాగడానికి పెట్టుకొని 4 లీటర్ పాలనేవి మళ్ళీ పాల కేంద్రానికి ఇచ్చి ఎవరిస్తారు? మా అమ్మగారు ఇస్తారు. మీ అమ్మ 2 లీటర్లు. ఇక పోయే కాలమా జబ్బా రోగవరా కాకపోతే ముసలిదయ్య 4 లీటర్లు ఇచ్చినప్పుడు మీ ఆవిడ వయసుదే 2 లీటర్లు ఇవ్వాలి. ఏంటి మళ్ళీ చెప్పు. మీ అమ్మ 2 లీటర్లు ఇస్తుంది. మా అమ్మ 4 లీటర్లు ఇస్తుంది. మీ ఆవిడ 2 లీటర్లు ఇస్తుంది. 2 లీటర్లు. అదే అంటాను. మీ అమ్మ ముసలిదయ్య 4 లీటర్లు ఇచ్చినప్పుడు మీ ఆవిడ వయసుదే 2 లీటర్లు ఇవ్వాలి. మీ ఆవిడకి బాగా కుడితే తేడా మాట్లాడకపోతే నీకు పెట్టేస్తాను కుడితి చెత్త ఎదవా. నువ్వు తప్పుగా మాట్లాడుతావు. ఏమన్నారు? పాల కేంద్రానికి పాలనేవి మా అమ్మ 4 లీటర్లు ఇస్తుంది. మా ఆవిడ 2 లీటర్లు ఇస్తుంది. పాల కేంద్రం మీ ఆవిడ 4 లీటర్లు ఇస్తుంది. చక్క మాట్లాడితే వెనక్కి బాగుంటది. నీ దాన్ని వెనక్కి అమ్మాయి గారు చెప్పండి. చిన్న మాట. ఏంటి? ఆడపిల్లలు కూర్చున్నారు కదా. ఈ గ్రామంలో నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. వచ్చావు? ఐఎమ్ బ్యాచులర్. బ్యాచులర్ నో అని కాదా? నో అంటే బ్యాచులర్ కాదు అని. కాదనే బ్యాచులర్ నో అని. బ్యాచులర్ నవ్వు ఆహా అంటే నేను బ్యాచులర్ నవ్వు. ఆహా అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు. అయితే ఏం చేయమంటావు? నేను ఎక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకో. ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్లలు ఉంటే నాకు ఒక అమ్మాయి గారు దొరికితే సెట్ అవుతుంది కదా. ఓ ఆడపిల్లనే అమ్మాయి సెట్ అయిపోతుంది. ఇప్పటికిప్పుడు అమ్మాయి ఎవరు సెట్ అవుతారా? అమ్మాయి సెట్ అవుతారు. సెట్ అవుదా? మీరు కొనుక్కోవాలా? కనుక్కుంటే సెట్ అవుతారా? ఓ పని చేద్దాం, నేను ట్రై చేస్తాను. అమ్మాయి గారు చెప్పండి. అబ్బాయి గారు మాట ఏంటి? నేను ఎక్కడ పెళ్లి చేసుకుంటా? నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకుంటావు? నాకు ఒక అమ్మాయి కావాలి. అమ్మాయి కావాలి. నేను ట్రై చేస్తా. అడుగుతా. పర్వాలేదు. అన్ని ఆలోచించా. నేను పెళ్లి కూతురుగా ఉంటాను కానీ నాకు అమ్మగా ఎవరు? నీకు అమ్మ కావాలి. నేనంటా. నువ్వు నాకు అమ్మవా? నీకు నేను కూతుర్ను. వాళ్ళ అమ్మ మన ఇద్దరికి మొగుడు. ఏమండి నాయుడు గారు మీరు ఉండండి. ఎవరు నాయుడు గారు? సూపరప్ప వచ్చి ఎవరు కొంటావు? పెళ్లి కూతురు ఎవరో తెలిసిన? నేను. మరి నువ్వే నేనే చెప్పాను. నీ కొనుక్కుంటాను అక్కడ. నేను కాదు మా అమ్మాయి. మా అమ్మ కాదు నేను. నువ్వు మా అమ్మకి చేసుకుని రెడీ కొన్నావు కానీ నేను పెళ్లి కూతురును. ఎవరు చేసుకుంటారండి పెళ్లి కన్నా నాయుడేనా? ఓకే. మాట మరి నవ్వుతాం. మరే మాటలు రావా? మాటలు రావు. గొంతు చెంచుకొని మాట్లాడుతున్నాను కదా. చాలా మంచి ఆడుతున్నారా? చాలా మంచోడా. చాలా మంచివారే. ఓకే. ఆ అమ్మాయిగా
నేను ఉంటాను. నువ్వు ఉంటావు. నువ్వు అమ్మగా ఉంటావు. ఉంటాను. నాకు భర్తగా ఎవరు ఉంటారు? ఎవరు? చూడు నేను ఉంటాను. వాళ్ళ అమ్మ ఈ నాకు మొగుడా? ఇది నేను పెళ్ళను. మన ముగ్గురు సెట్ అయిపోయాం. నాకు మాత్రం మంచి బ్యాండ్ బుక్ చేసేయాలి. బ్యాండ్ ఏంటి ఓల్డ్గా? డీజే వాళ్ళ పెడదాం. అమ్మ డీజే వద్దు. డీజే వద్దు. దోలు తీరిపోద్ది. అవునా? మరి బ్యాండ్ అయితే ముగ్గురు అమ్మాయిలు వస్తారు. వాళ్ళు పాడిన పాటలకి మా కుర్రోళ్ళందరూ డాన్స్ వేస్తారు. అయితే నేను చేయాలి. బ్యాండ్ బుక్ చేసి నువ్వేం చేస్తావు? ఈ లోపు వెళ్ళి నీ సిబిరిపల్లి వెళ్ళి చిపురుపల్లి వెళ్తావా? చీరలు కొనుక్కుని వచ్చేస్తా. ఓకే ఓకే హుషారుగా. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదండి. మీకు మా అమ్మాయి తెలుసా? ఎవరు? జిగల్ రాణి. జిగల్ రాణి. ఏ జిగల్ రంతరం ఏంటి? ఎప్పుడు ఏమిచ్చా అడిగారా నీకు మర్యాద? ఏమండి మా అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. ఎప్పుడు? ఈ మధ్యనే. ఈ మధ్యనంటే ఈ నెల 33వ తారీఖు. ఎన్నో తారీఖు? ఈ నెల 33వ తారీఖు. ఎక్కడుంది? 33వ తారీఖు. అప్పుడు ఏమని చెప్పాలి? ఏమంటారు? వచ్చిన 3. గురుగారు వచ్చిన 3 అండి. ఏ 3? ఈ 3. ఏమండోయ్ మా అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. మరి మీ బ్యాండ్ అయితే బాగుంటుంది విన్నాను, అందుకే వచ్చాను. మీ బ్యాండ్ కి అమౌంట్ ఎంత? కదా. అవును కదా. 20,000 అవుతుంది. 20,000 ఎవరు నవ్వుతారండి? మా బుర్రగదికి ఊరోళ్ళకి 20,000 ఇమ్మని 33 బేవాడు కోడబొమ్మలు వచ్చిళ్ళు. మీ బ్యాండ్ కి 20,000 ఇచ్చేస్తారండి. నిజమా పద్ధతి చెప్పండి. నువ్వు బతి మాడిగా తలాడించక మాట్లాడు. అందుకని కొంచెం రేట్ తగ్గించి ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట చెప్పాలా? ఇంకో మాట ఉంది. అదెంత? 30,000 అవుతుంది. మా అమ్మకు సరుకు తీర్పే. ఆయన మీరేంటండి కొంచెం రేట్ తగ్గించకపోతే ఎక్కువ చెప్పి మాట్లాడతారు. రేట్ చేస్తామండి. సరే కానీ ఫైనల్ గా మాటండి. మీ అకౌంట్ నెంబర్ నాకు ఇస్తే. మీ అకౌంట్ నెంబర్ ఇస్తే మా అమ్మ వచ్చి ఏటీఎం లేసా ఫోన్ పే చేస్తానండి. ఫోన్ పే వెళ్ళొస్తానండి. డేట్ మర్చిపోవద్దు. వచ్చే నెల 3. మీరు బైక్ పెట్టండి అక్కడ. వాళ్ళ అమ్మ బ్యాండ్ బుక్ చేశారు. ఎంత బుక్ చేశారు? 20,000. చాలా తక్కువే. ఆ బ్యాండ్ సలగైపోతారు. పాటలు పాడించండి. ఈ లోపు వెనక్కి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చారు. మంచిగా మార్చుకోయే. వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళాను కదా, నాకు పిన్నేసి పెట్టుకోవడం రాలేదు. పెట్టుకోలేదు. అవునా? డబ్బులు పెట్టుకోలేకపోయావా? బాగా దిగితే దింపు గయ్యాలి. మీ అమ్మగాయలే, మీ చెల్లిగాయలే, మీ తమ్ముడిగాయలే, పెద్దగాయలే. పోయానా? అమ్మో 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 అమ్మో, నీ ఇంత గయ్యాలంటే మీ అమ్మగాయలే, మీ చెల్లిగాయలే, మీ తమ్ముడిగాయలే, పెద్దగాయలే. పోయానా? నీకు కొండమే, నీకు ముఖ్య హత్తలయ్యా. నువ్వు ఆడదానే కాదు. చూడు రాయ. అమ్మ చూడండి నా కూతురు. ఏ అమ్మ? మా అమ్మే. కూతురు మీకు ఎక్కడ ఉందమ్మా? అమ్మ ఇలాంటి తల్లి మీకు ఎక్కడ ఉన్నది? ఇలాంటి కూతుంటే 3 రోజులు చంపేస్తారు. ఇలాంటి తల్లి 2 రోజులు చంపింది. ఏమండి మా అమ్మాయి అండి? ఏమండి మా అమ్మే? మా అమ్మాయి బాగుందా? మా అమ్మది బాగుంది. ఏమండి మా అమ్మాయి అండి? ఏమండి మా అమ్మే? మా అమ్మాయి బాగుందా? మా అమ్మది బాగుంది. బాగుందంట. అమ్మాయి బాగుందంటే కూతురు మొగుడు ఇది మొహమే. నీకు గొంతమే, నీకు ముద్ద హత్తలయ్యా. చూడు రాయ. వసే నేను తల్లిని మర్చిపోతాను. వాళ్ళ అమ్మ నేను కూతురునే పుడితే నువ్వు తల్లిపోయినవే. చూడమ్మా వాళ్ళ అమ్మ కిందమే చూడే. ముదిరిపోయిన బెండకాయ పెళ్ళి అవ్వలేదు. అంత మాట బేటే. నేను ముదిరిపోయిన బెండకాయ కాదు, బెండకాయ ముదిరిపోయింది అనుకో. ఎలా తెలుస్తుంది? ఓహో బెండకాయ ముదిరి దాన్ని సిగిరి సెక్కాలి. నేను ముదిరిపోను సిక్కిరాయ్యా. నీ నోట్లో నోరు పెట్టే కుక్క నోట్లో నోరు పెట్టే దాని నోట్లో నోరెట్టండి. ఎందుకంటే 10 రకాలు తిరిగి వస్తుంది, బాగుంటది. అందలాడుతుంది చెప్పు. అందలాడుతుంది తప్పేలతో మూతి. అవునా? నువ్వు పుట్టిన కడుపు చెడిపోయింది. పుట్టిన కడుపు చెడిపోయింది. పెత్తపల్లి తినేది తినేసానే మాదర్శత ఎక్కువ పేరు జుట్టు పడి కొట్టేస్తారు. నీకే నిన్ను తల్లిని జాగ్రత్తగా ఉండు. పెళ్లి కొడుకు వస్తున్నాడు. పెళ్లి కొడుకు వస్తాడా? ఆడు తొందరగా వచ్చి వాడుతాను రండి. వచ్చిన ఇంకే వస్తాడు. నువ్వు మంచిగా రెడీ కూర్చోవాలి. మంచిగా రెడీ కూర్చోవాలి. తొందరగా దిగి అంటే లైట్ లో దిగి కాదు, జిగ్ జిగ్. చూడు చెప్తున్నా, ఇంటికి ఎవరు వచ్చారు నేను మాట్లాడతాం. నువ్వు సైలెంట్ గా ఉండాలి. నోరెత్తావు అనుకో, నోటి వెంబడి మాట వచ్చింది అనుకో. సబాస్
ఏమెట్టేస్తావు? ఎవరికి గొడవ పెట్టింది? ఎవరు గొడవ పెట్టింది? నువ్వే. అయ్యయ్యో చెల్లెమ్మా, అన్నయ్య ఎవరి పాప? కూతురు. నీ కూతురా? నీ కూతురా? బంగారు కొండలాగా ఉందమ్మా. కొండ కొండ దాన్ని పొగిడిన తప్ప తిట్టిన తప్ప సార్ నీకు తెలీదు. ఒక్క నిమిషం ఆగు. అలాగే. ఏమనుకోవద్దు. అవునా జిగేలని నీకేటవుతాను? నేను నీకేటవుతాను? నీకేటవుతాను? నోరు మూసుకొని ఉండు. బీపీ గారు భద్రైపోయి చెప్తాను. అర్థమైందా? ఎక్కువగా పేర్లవా బీపీ గారు భద్రైపోయి చెప్తాను. నీ వేళ సొంత మేనమామ అవుతాను. అంటే తప్పే మేనమామ అవుతాడా? ఫస్ట్ ఆ తర్వాత దీన్ని బట్టి ఏమర్థమైంది? అర్థమవుతుందా? చెప్పు. పెట్టి డబ్బు నువ్వు కొట్టుకొని నీది నోట్లు ఎట్టుకొని నాది నేను కొట్టుకొని నాది నేను పెట్టుకొని నాది నేను ఎట్టుకొని నోరు మూసుకొని ఉండాల. ఒక్క నిమిషం నువ్వు ఆగు. చెల్లెమ్మా, మీ అమ్మాయికి ఇన్ని రోజులు పెళ్లి అవ్వకపోయినా కారణం ఏంటి? ఒళ్ళు సలుపు. దాని ఒళ్ళు సలుపుకి ఏం కాదు, పెళ్లి అవ్వని కారణం మెయిన్ కారణం నువ్వు. ఏం చేసావు అయ్యా? నువ్వేం చేసావు? ఆ రోజు మా అమ్మాయిని ఇస్తాను పెళ్లి చేసుకో అన్నాను. అన్నానా? దాన్ని నువ్వేం చెప్పావు? నేను ఏమన్నా వద్దన్నవా? ఓరే ముష్టి గొల్లిగా నీ బుర్ర పేలిపోతే నీ బుర్ర మీద బండి సైకిల్స్ కాల్చా, నీ పిల్లం పుస్తలతో తెంప, నీ నోట్లు నా సోడా పొయ్యా, ఎక్కువ పిల్లవా మొహమ్మద్ ఎక్కువ పిల్ల మొహమ్మద్ అంత బ్రదరు ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఈ ఊరు తీసుకొచ్చి అన్ని మాటలు బాగా ఎగరేస్తారు బొంగళపూడి సెల్లాగానే. అన్ని చేసింది ఆలే, అనేసింది ఆలే, మాట్లాడేసింది ఆలే. ఎక్కువ పేలితే ముగ్గురు మీద అంతమంటారు. ఏటి గయ్యరా? వాళ్ళ అమ్మడు ఏడు చేయలేడు రాయను బిడ్డ. వాళ్ళు ఏడు చేయలేడు. నేను ఉన్నాను కదా ఏడు చేయలేడు రాయను. తల్లి రయ్యని మీదకి రావడము, కూతురు ఏడు చేయలేడని ఆపడము, ఏటిది తెలియకొడుతాను కానీ ఏటిది? ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కానీ విజయనగరము, విశాఖపట్నము, శ్రీకాకుళం ఇన్ని జిల్లాలు తిరుగుకొని వచ్చినాం కానీ ఇంతమంది ఆడవాళ్ళు చూసినాం కానీ ఇంత గయ్యాలా? కింద నుండి మీద వరకు బొక్కురు కొని ఎక్కలా కొంటుంది. ఇది గురుగారు వీళ్ళు చింతామణి ఫ్యామిలీకి చెందించాం. వీళ్ళు సేమ్ టు సేమ్. ఏటంటే తల్లి పక్క కూతురు పక్క ఏటి గయ్య లేకపోతే అర్థం అవడం లేదా? వాళ్ళ అమ్మ ఏడు చేయలేడు రాయను బిట్టు. ఏమిటి వండలేకపోతాను బే, వండలేకపోతాను బే. మా నాన్నలేడు నీకు దిగ్గులు ఆడుతుంది. మైగా పెట్టి మర్యాద మాట్లాడు. అర్థమైందా? నీ ఇష్టం చెప్తున్నా. అమ్మా ఏమన్నా ఏమన్నా పగిలిపోద్ది పోద్ది. జాగ్రత్తగా ఉండు అక్కడ. నేను మాట్లాడితే పెళ్లి కొడుకు సైలెంట్ గా ఉండు. నువ్వు నోర్మి అయితే నువ్వు వండలేకపోతున్నావే. మొక్కల్లో పడిపోతా తన్నానంటే జాగ్రత్త. ఏం చెప్తావు? అది ఏం చెప్తావే? అరే ఏం చెప్తావు అంటే ఇచ్చాడు ఏంటి? ఆయన నేను డబ్బులు ఇచ్చానా? ఆయన నాకు ఇచ్చారు మొన్న. నీకు అవసరమా? నీకు అవసరమా? అందరితో నువ్వు వేయించుకోయా నువ్వు చూడు చెప్తున్నా. కూతురు కూతురులాగా ఉండు. అవును. తల్లిలా మాట్లాడు. తల్లిలాగా ఉండు. ఏం చేస్తావే? జుట్టు పట్టుకుని అరే ఏం చెప్తావు అంటే ఇచ్చాడు ఏంటి? ఆయన నేను డబ్బులు ఇచ్చానా? ఆయన నాకు ఇచ్చారు మొన్న. నీకు అవసరమా? నీకు అవసరమా? అందరితో నువ్వు వేయించుకోయా నువ్వు చూడు చెప్తున్నా. కూతురు కూతురులాగా ఉండు. అవును. తల్లిలా మాట్లాడు. తల్లిలాగా ఉండు. ఏం చేస్తావే? జుట్టు పట్టుకుని నీ ఇష్టం చెప్తున్నా. నేను తిరిగి కొట్టినా
నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరండి మీది? అదండి చాలా దూరం అండి. దుబాయ్ నుంచి వచ్చారండి. అమ్మ దుబాయే. వాళ్ళ అమ్మేడు తావు తప్పిపోయి వచ్చాడు. నువ్వు కరెక్ట్ కౌంట్ వచ్చావా? మోహన్ చూడు ఎలా ఉందో. ఏమండి చెప్పండి. దుబాయ్ నుంచి వచ్చారా? ఏం పని మీద వచ్చారు? ఆయన నేను మాట నీకు అవసరమే. అమ్మ నీకు దండం తల్లి. ఏమండి చెప్పండి. దుబాయ్ నుంచి ఏం పని మీద వచ్చారు? నేనండి పెళ్లి చేసుకుందామని వచ్చారండి. పెళ్లి చేసుకుంటారా? పెళ్లి ఎవరికండి? మీ అబ్బాయికా? అదేంటండి అంత మాట అన్నారు? ఏమండి పెళ్లి నాకేనండి. పెళ్లి నాకే. వాళ్ళమ్మ వాళ్ళ అమ్మడికి పెళ్ళే నా తొచ్చలాగా ఉన్నాడు. ఈడు తొగిరి నీళ్ళు తాగేద్దరు. కూర్చో. ఏమండి చెప్పండి. మీకు ఇంకా పెళ్లి కాలేదా? కాలేదండి. పని చేస్తారా? మా ఊళ్ళో అమ్మాయి ఉందండి. వాళ్ళు కూడా దుబాయ్ సంబంధం కోసమే చూస్తున్నారు. అవునా? మీరు గనక వెళ్ళారనుకో, అమ్మాయి చూసారనుకో, అమ్మాయి మీకు నచ్చితే, మీరు అమ్మాయికి నచ్చితే, మీరు వేరొక మాట అనుకుంటే వెళ్ళిపోతుందండి. అవునండి. అమ్మాయి అంటున్నారు కదా, ఆ అమ్మాయి ఇంటికి ఎలా వెళ్ళాలి? అక్కడికా ఇలా స్ట్రైట్ గా వెళ్ళి ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, అందరూ బొర్రెట్టి ఎందలే. అవునండి. చెప్పండి మళ్ళీ చెప్పండి. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, అందులో కాలు పెడతాను. కాలే పెట్టండి. వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకో. కూర్చో మర్యాదగా. ఏమండి? అవునండి. మీరేంటి మళ్ళీ ఇక్కడికి వచ్చారు? మీరు నాకేం చెప్పారండి? ఏం చెప్పాను? ఇలా స్ట్రైట్ గా వెళ్తే అమ్మాయిని చెప్పారా? చెప్పాను. అక్కడికి వెళ్ళి చూసారండి. అక్కడ అమ్మాయి ఎవరు కనిపించలేదు. అందుకే తిరిగి అలసిపోయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. అయితే పని చేస్తారా? ఏంటి? మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, మీరేమైనా చూస్తారా? ఇంట్లో అమ్మాయి ఉందా? ఉందండి. అవునా? అమ్మాయి ఎవరనుకున్నారు? నా కూతురేనండి. అత్తగారు. వాళ్ళ అమ్మడికి అన్నాలోచలేదు. ఆయన మీరు చేసేది బాగలేదండి. మా అమ్మాయిని చూడకుండా నచ్చిందా లేదా చెప్పకుండా అప్పుడే అత్తని వరుసలో కల్పిస్తారా? మీరు పొరపాటు పడ్డారు. దేనికి? అత్తగారైన ఊరికి అనలేదు. అత్తగారే ఈ రేంజ్ లో ఉన్నారంటే అమ్మాయి ఇంకే రేంజ్ లో ఉంటుందో అన్నాను. వాళ్ళ అమ్మడి తల్లి చేసుకుంది, పిల్ల చేసుకుంది. నువ్వు ఆగే. ఏమండి? చెప్పండి. అయితే అమ్మాయిని చేసుకుంటే అంటారండి. ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్. అయితే పని చేయండి. ఇంట్లో చైర్ వేశారు, మీరు వెళ్ళి కూర్చోండి. నా కూతురు పిలిపిస్తాను. ఓకే వెళ్ళండి. వాళ్ళ అమ్మ పెళ్లి కొడుకు దొన్న పోతులాగా ఉన్నాడు. అవునండి. ఏమండి? ఇలా బుర్రపోయి నిలుగుబట్టి పరిగెట్టొచ్చి కొండెక్కిపోయినట్టు పరిగెట్టొచ్చి నడుమెక్కిపోవడం ఏంటండి? అంటే మా అమ్మకి ఒక వీక్నెస్ ఉండండి. ఏంటో? బాధ వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేదండి. అవునండి. నేను నడుమెక్కిపోయింది అనుకుంటానేమో, ఆల్మోస్ట్ గుండె ఎక్కిపోయింది అది. క్షణం తల కూడా ఎక్కిపోద్ది. నేను కాబట్టి తట్టుకోను కానీ ఇంకో లేట్ అయితే మీరు తట్టుకోండి. మీ మీద ఎక్కింది అల్లడి మీద చచ్చిపోడు. దానికి తెలియదండి ఆ విషయం. కూర్చోండి. అవునండి. ఏంటండి? ఏ ఊరు మర్యాద అండి ఇది? ఏంటండి? ఏ ఊరు మర్యాద? మా ఊరు మర్యాద. ఏ ఊరు మర్యాద మేమేమైనా చేస్తాము. మా ఊరు మర్యాద మేము చేస్తాము. కుర్చీ వేసినట్టే వేసి తీసిస్తే ఇది మర్యాద? ఏమంటోయ్, మా అమ్మాయి చిన్నపిల్లండి. మీ అమ్మాయి చిన్నపిల్ల. మీ అమ్మాయి చిన్నపిల్ల? అవునండి. మంచి చిన్నపిల్ల. చూసిన కంగారులో ఆ చైర్ అనేది వెయ్యాలా తీయాలా తెలియక వేసినట్టు వేసి అంతేనంటారా? నడుము జారిపోయినట్టు ఉంది నాకు. నడుము జారిపోయినట్టు మా చేతిలో పడ్డారు కదా, ఆటోమేటిక్ సెట్ అయిపోతులే. నాకు అదే భయం వేస్తుంది. కూర్చోండి. అమ్మ చికెన్ రాని రాజన్న వచ్చాడు. పెళ్ళిగడుగు రాంబ్రహ్మ వచ్చాడు. నాయుడు లాయరు అందరూ వచ్చారు. వాళ్ళ చెట్టు బంధువులు అంతా వచ్చారు. నువ్వు ఒక్కసారి వచ్చిపోమ్మా. అల్లుడు గారు అమ్మాయిని చూసారా? అమ్మాయి ఫేస్ కనిపించలేదు. వాళ్ళ అమ్మడి గుడ్డే. గుడ్డంటే అత్తగారు ఇంకోసారి రమ్మని చెప్పండి. ఇంకోసారి. అమ్మా ఆ పెళ్లి కొడుకు సరిగా చూడలేదంట. ఇంకొకసారి వచ్చి అల్లుడు గారు. అత్తగారు ఇప్పుడే చూసారా? మీ అమ్మాయికి జొమ్మ నాకు జొమ్మంతావరా? జొమ్మన కొడక జొమ్మకెమ్మగమ్మని మొహమ్మద్ అంత మళ్ళా జొమ్మకెమ్మని మొహమ్మద్ అంత ఊరిడు ఆకు మీద జాంకగాడు. ఏం మర్యాద ఏంటండి? ఏమిటండి మర్యాద? మా మర్యాద అలాగే ఉంటామ్మా. మూడు వచ్చే రా 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 నా మాకు చూసిరా. మొహం ఎక్కడ ఉంది? ఇక్కడ. నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు? ఎక్కడే చెయ్యి అంటే కింద వస్తుంది. ఆ చెయ్యి ఎప్పుడు కింద నుంచి వస్తుంది. వచ్చి చెయ్యాలి వెనక్కి వెళ్ళిపోద్ది. ఇందాకే చెప్పినట్టు వేసాలు వేస్తున్నావు ఏంటి? అత్తగారు మీ అమ్మాయి
నెల్లిమర్ర బిజ్జిలా గట్టిగా ఉందండి. వాళ్ళ అమ్మేడు తేపగాడిలాగా ఉన్నాడే. ఏమి? ఇందాక నుంచి మీద చెయ్యట్టి నొక్కేస్తా అంటే అనుకున్నా నేను ఇలాంటిది ఏదో చేస్తాను అనుకున్నా. వాడు చెయ్యి తీరా బోడకొకరికి ఆడపిల్ల చూస్తాను. కూర్చోండి వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పనా? ఏంటో? ఆ పెళ్లి కొడుకు వచ్చి చాలా టైం అయిపోయింది. కనీసం వాడికి నీళ్ళు ఇవ్వలేదే. వాళ్ళ అమ్మ నేను పాలిస్తున్నాను. ఫస్ట్ పాలిస్తారండి. ఫస్ట్ నీళ్ళు ఇస్తారు. అదే నేను ఇస్తాను. నువ్వు నీళ్ళు ఇయ్యు అన్ని సలుపు తీర్చి చూసుకుంటాను. సలుపు తీరిపోతే వెళ్ళే నీకు వాళ్ళ అమ్మ బొర్రెట్టుకో నీకు తలగడ్లాగా ఉంటుంది. అలా బొర్రెట్టుకోయ్యా. వాళ్ళ అమ్మలకి చంపేయండి మా అమ్మ. ఎప్పుడుకి వస్తారు ఎప్పుడు బొర్రెట్టు నోట్లు ఉంది దీనికి. లేకే అమ్మా 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 ఏంటి జబ్బే ఏంటే వాడు బకెట్ రామస్వామిలాగా ఉన్నాడు. చెప్పలేదు వాడు తేపగాడిలాగా కదా. నేను మంచినీళ్ళు తీసుకెళ్తే చెయ్యి పట్టు మళ్ళా నువ్వు నీళ్ళు ఒకటి మంచిగా చెప్పలేదు. చెప్పావు. ఆ నీళ్ళు నువ్వు ఇస్తే చేశాడు. చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు నీళ్ళు ఇస్తే చెయ్యి పట్టుకున్నాడే. ఆ నీళ్ళు నాకే ఇస్తారు. ఏమి నీ నీళ్ళు ఇస్తే చెయ్యే పట్టుకున్నాడు. నువ్వు నీళ్ళు ఇస్తే నీకేం పట్టుకుంటాడు? అమ్మ ఆడి నాది పట్టుకోవడం ఏంటి? ఆడిది పట్టుకోండి నీళ్ళు లాగే అతను. వెళ్ళైతే వెళ్ళే. మొహం పెట్టుకొని ఇలా నీళ్ళవడానికి వెళ్ళానా? ఇలా నడుముట్టుకుని లాగుతాండి. అవునా? రానంత మంచి ఇలా నీళ్ళవడానికి వెళ్ళానా? ఎక్కడ మరేంటి ఎక్కడ ఉండాలి? మొత్తం కలిసిపోయింది పలకయ్య. అవునండి. ఏమిటండి మర్యాద? ఏం జరిగింది? మడ్ర ఒక్కటే జరగలేదు. అక్కడ కూడా జరిగిపోద్ది. మొఖం మీద నీళ్ళు పోసి ఏం జరిగిందంటే మొఖం మీద నీళ్ళు పోసి ఎవరు? మీ అమ్మాయి. మా అమ్మాయి కాబట్టి నీళ్ళు పోసి ఆపిందండి. అదే నేనైతే అదే స్థానంలో ఉంటే అదే నీళ్ళు కాబట్టి నీళ్ళు పోసాను. అదే మా అమ్మ నీకైతే నోట్ పోసాను. ఏంటి లేకపోతే ఫోన్లో కదా దుబాయ్ నుంచి వచ్చాడని కుర్చీ వేసి కూర్చుని పెట్టి అమ్మాయిని చూపించి మంత్రులు చెప్పి పంపిస్తే నడుమ చేయి వేస్తాడండి. నడుమ చేయి వేస్తాడా? వీడికి ఎంత ధైర్యం అండి నడుమ చేయి వేయడానికి? మీరు చెప్పండి. నాకంత ధైర్యం లేదు అంటారు. చెప్పొచ్చు కదా అడికి. అత్తగారు వాళ్ళ అమ్మాయి ఆడెవుడే ఆడు నా మొగుడే. అవునండి నా మొగుడండి. నాకు పట్టుకొని లాగుతాడు. నీకు లాగినాడా? ఆడు నా మొగుడు నాకు పట్టుకొని లాగాడు. నీకు లాగినాడా? ఏంటి సలుపు? ఏంటి టెములము? ఆఫీసింది ఏంటి? తల్లి నీకు లాగితే లాగించుకోయమ్మా. లాగించుకో. నేను తల్లిని కదా? అత్తగారు చెప్పండి. చిన్న మాట. ఏంటి? అవన్నీ ఎందుకు? చిన్న డౌట్ ఉంది అడగమంటారా? అడిగారా? ఆ డౌట్ మరి అంటే కాదండి. వచ్చినప్పుడు నుంచి చూస్తున్నారు ఇంటి నిండా ఆడమందే తప్ప మగవారు ఎవరు కల్పించట్లేదు. మా మగవాళ్ళు మేము ఎప్పుడో తినాము. నీకు తినేతము రాబందుల్లో పొడుచుకొని తినేమా? అవునండి అత్తగారు చెప్పండి. మీరు ఆకలి అన్నం గడి తినరండి. అదేంటి అంతమంది సార్ పురుషులు గడి తింటారేంటి? కాదండి చిన్నపిల్ల ఏదో అన్ని పట్టి చూడండి. ఏదను మీరు మాట్లాడి చిన్నపిల్ల అన్నారంతే. ఈ గ్రామంలో నేను ఆత్మహత్య చేసుకోవడం చచ్చిపోయింది అంతే కదా. ఒక మాట అండి. మా ఆయన ఉన్నారండి జాబ్ చేస్తున్నారు. ఉద్యోగమా? ఏం ఉద్యోగం చేస్తున్నారండి? నాన్న నీకు తెలుసా? నేను చెప్పిన విను. నోట్ చెప్పడమే. నాన్నలు వాళ్ళ నాన్నలా నోరు మీద చంప పగిలిపోద్ది. ఏమండి? మా ఆయన గారండి. మా ఆయన గారు
మీ ఆయన గారు సీమేనండి. అదిగో మా నాన్న సీమేను. ఆడు ఎప్పుడు సముద్రంలోటే. ఆ సముద్రం ఎండదో మా నాన్న ఇంటికి రాడు. సంవత్సరంలో తప్పొస్తాడా మా అమ్మకు దుఃఖం తీర్చుకోదు. సంవత్సరానికి ఒకసారి. అవునండి. అత్తగారు ఏంటండి? సంవత్సరానికి ఒకసారి అంటే అవును. ఎలాగొంటారు? అలాగే ఉంటున్నాను కానీ మా చెల్లండి. ఓకేనండి. ఇదిగా మా చెల్లి. చిన్న చెల్లి. చిన్న పిన్ని. పిన్ని పిన్ని. ఓకే. నమస్కారం అండి అల్లుడు గారు. నమస్కారం అండి అత్తగారు. బాగున్నారా? చాలా బాగున్నామండి. మా అమ్మాయి మీకు నచ్చిందా? మీ అమ్మాయి బాగా నచ్చింది. చిన్న డౌట్ చెప్పండి. మీ అక్క గారికి ఏమో సంవత్సరానికి ఒకసారి. అవును. మరి మీకెన్ని సంవత్సరాలకు? నాకా? మీకు. నాకు. మీకు. నాకు. జబ్బే నీకు? పిన్ని 3 సంవత్సరాలకే 3 సంవత్సరాలకు ఒకసారి బాధపడిపోతానువా? అవునమ్మా. పని చెయ్య నాయుడుతో చేయించిందినా? నువ్వు మనిషి పసివే. అత్తగారు చిన్న మాట. చెప్పండి. 3 సంవత్సరాలకు ఒకసారి అంటారు. అవును. మరి మా మామి గారు ఏం చేస్తారు? అదిగో మీ మామి గారా? ఈ మాటలు పడి చెప్పడం మర్చిపోయానండి. ప్యాచీలు వేస్తండే. కాదండి, జాబ్ చేస్తున్నారండి. జాబే ఏంటి? కుటుంబం వల్ల జాబులేలా? మరి ఏం జాబ్ చేస్తారు? అదిగో తెలీదా మీకు? గన్మేనండి. మా సెన్నందరూ వగ్గన్ను 2 గుళ్ళు. అందులో ఒక గుండు మా అమ్మకి, ఒక గుండు మా పెన్నికి. నీకు గుండు లేదా? నీకు గుండు లేదా? నా గుండు నీకు. టోటల్ లెక్క సరిపడేయండి. అల్లుడు గారు మాటలు అలా ఉంటాయండి, పట్టించుకోకండి. పట్టించుకుంటే ఇంకేం చేయగలను నేను? మరేం చేయలేరు కానీ చిన్నక్కండి. అక్కండి ఈ మాటలు పడి చెప్పడం మర్చిపోయానండి. ప్యాచీలు వేస్తండే. కాదండి, జాబ్ చేస్తున్నారండి. జాబే ఏంటి? కుటుంబం వల్ల జాబులేలా? మరి ఏం జాబ్ చేస్తారు? అదిగో తెలీదా మీకు? గన్మేనండి. మా సెన్నందరూ వగ్గన్ను 2 గుళ్ళు. అందులో ఒక గుండు మా అమ్మకి, ఒక గుండు మా పెన్నికి. నీకు గుండు లేదా? నీకు గుండు లేదా? నా గుండు నీకు. టోటల్ లెక్క సరిపడేయండి. అల్లుడు గారు మాటలు అలా ఉంటాయండి, పట్టించుకోకండి. పట్టించుకుంటే ఇంకేం చేయగలను నేను? మరేం చేయలేరు కానీ చిన్నక్కండి. అక్కండి ఓ దొన్నపోతుడు అత్తలు మాత్రం ఉన్నారు, మామూలు లేకపోయినా. నమస్కారం అండి అల్లుడు గారు. సంస్కారవంతమైన నమస్కారం అంటే మీదేనండి. అవునండి. ఫోన్ చేశారండి? చేయలేదండి. మీ అక్కగారికి ఏమో సంవత్సరం ఒకసారి, మీ చిన్నక్కకేమో 3 సంవత్సరాలకు ఒకసారి. మరి మీకెన్ని సంవత్సరాలకు? నీకు మీకు. ఓహో, మీ కెపాసిటీ గంటకోసారి లేకపోతే అవదులే. రాగానే అనుకున్నా నేను గంటకోసారి. చిన్న మాట, మరి మా మామయ్య గారు ఏం చేస్తున్నారు? చాలా ఖాళీ అండి. తీరుబాటుకు ఉంటాడు. లైన్ మ్యాన్ అండి. లైన్ మ్యాన్ అండి. మా సెన్నానా లైన్ మ్యాన్. ఆడు ఎప్పుడు తమ్మం ఎక్కడమో కింద పడిపోడు. అదేటో జబ్బు, నరాలు వీక్నెస్ అయి ఉంటది. వాటిను వాళ్ళ అమ్మ పెళ్లి చేసి మన బేగా. హలో హలో వాళ్ళ అమ్మ చెప్పమ్మా. పెళ్లి సరదాగా అయిపోయింది. అయిపోయింది. ఆ లాస్ట్ కార్యక్రమం చేసి అలాగే ఆ లాస్ట్ కార్యక్రమం అలాగేనే. ఏమండి ఆ లాస్ట్ కార్యక్రమం అయిపోద్ది. నువ్వు లోపలికి వెళ్ళి ఆ మంచం మీద మల్లెపూలు అన్ని వేసి ఉంచు. ఇదిగో తలుపు గట్ట రేసి నేను రాలేను. చెల్లి అక్క రూమ్ లో అన్ని సెట్ చేసినావా? రూమ్ లో మొత్తం సెట్ చేసిన అక్క, కానీ మల్లెపూలు మాత్రం దొరకలేదు. దొరకలేదు. మల్లెపూలు లేవా? ఓ పని చేయండి, గన్నేరు పూలు వేసేయండి. వెరైటీ ఉంటది. పరిణామం రాత్రి ఎడ తీసుకుంటాం మేము. పద పద పట్టుకో. పాలు పాలు తాగిదినా? కాదే, పాలు తీసుకుని రూమ్ లోకి వెళ్ళాలి. ఏ రూమ్ లోకి? మీ ఆయన. అమ్మ నేనేళ్ళు. అమ్మ నేనేళ్ళు. అలా అనకూడదే. అమ్మ నాకు సిగ్గు. లైట్స్ ఆఫ్ చేస్తాను. అమ్మ నేను వెళ్ళనే. అలా అన్న వాళ్ళ అమ్మ. ఓయ్ మీ ఆయన మంచి స్పీడ్ లో ఉన్నాడు. మర్యాదకి వెళ్ళు. వాళ్ళ అమ్మ నేను వెళ్ళనే. నా మాట వింటలే చెప్తున్నా. వెళ్తే స్లీం కాదు. వెళ్తే ఏమవుదా? ఏమవుదా? ఒట్టు అయితే నువ్వు వెళ్ళే. మీ ఆయన మంచి స్పీడ్ లో ఉన్న మర్యాదకి వెళ్ళు. వాళ్ళ అమ్మ నేను చెప్పించేస్తా. పని చెయ్య. నువ్వు వెళ్ళకు నేనే వెళ్ళను. పిన్ని పంపించి. నేనైతే అసలు వెళ్ళనమ్మా, చాలా భయం అనుకో. భయం అంటే అవును, ఎక్కడికైతే భయం వేసి అందరికీ సందరికి వెళ్ళిపోదు. వాళ్ళ అమ్మడు బొగురు పిల్ల చూస్తాడు. వాళ్ళ అమ్మడు లోపలికి వెళ్ళి తినేసినట్టున్నాడు. అసలు వాడు నీకు తినడం కాదు, నువ్వే వాడికి తినేసేలా ఉండాలి. మా నాన్న నువ్వు అలాగే తినాను.
వచ్చేసావు? వాళ్ళ అమ్మ పాలు సీని కలిపిన సాల్ట్ కలిపనే సాల్ట్ తెలుగు వస్తే వాళ్ళ అమ్మ మా ఆయన చాలా మంచోడే. లోపలికి వెళ్ళానా చికెన్ రాని తెల్లారి నుంచి నువ్వు ఆకలితో ఉన్నావు, ఏడు తినలేదు, నా కోసం పాలు తెచ్చావా నువ్వు తాగి అన్నాడు. ఆడు మొత్తం తాగేమని మొత్తం పాలు తాగాడు. ఇప్పుడు నాకు పాలు అడుగుతాడు, నా కాడ పాలు లేవు. వాళ్ళ అమ్మ మా ఆయన ఆకలితో ఉండిపోయి కదా పాలు వేసి ఎక్కడ ఉన్నాయి లేవే పాలు ఎక్కడ ఉన్నాయి లేవా ఎక్కడ ఉన్నాయి పాలు లేవే ఓహో ఫ్రిడ్జ్ లోట పిండి పాలు నీ గోప్ పగిలిపోవాలి. ఏమి చెప్పాను పాలు ఎవరు పిండారు? పాలవాడు వచ్చి పిండాడు. చిన్నాను డ్యూటీకి వెళ్ళారు. ఆడు ఎప్పుడు డ్యూటీకి ఎప్పుడు పిండుకోని వేడు. నోరు మూసుకుని వెళ్ళు, సీక్రెట్స్ అని బయట పెట్టుకో. ఏమైంది? వాళ్ళ అమ్మ రూమ్ లోకి వెళ్ళావా? ఆడు అంటి పండు తిన్నాడా? ఆడికి అక్కడ లేడు బలం వచ్చిందమ్మా. ఏమిటమ్మా గొల్లు గారు గొర్రె పోతుల మీద పడిపోతాడు. సరిపోయింది. ఇలాంటివన్నీ బయట చెప్పకూడదే. వాళ్ళ అమ్మని ఏమిటమ్మా గొల్లు గారు గొర్రె పోతుల మీద పడిపోతాడు. అత్తగారు ఏంటండి పంపించండి. అదే మాట్లాడుతున్నానండి. అమ్మా మీ ఆయన పిలుస్తున్నాడే, నా మాట లోపలికి వెళ్ళి అల్లుడి గారు మా అమ్మాయి రానంటుందండి. రానంటుంది చెప్పండి. మీ అమ్మాయి రాబోదు మీరు రాయండి. ఏటమ్మా చూడండి మాట. నేను వెళ్ళకపోతే నువ్వు వెళ్ళాలా? వెళ్ళి ఆడు మంచి వేడు సౌట్ తీర్చదు. అల్లుడి గారు నేను రావడం కాదు, మీరే రండి ఒకసారి. ఏమండి మనిద్దరం దుబాయ్ వెళ్ళిపోదామా? దుబాయ్ వెళ్ళిపోదామని మా అమ్మ నీ కోసం పప్పండి నీకేం కావాలో వండి పెట్టుకో. అల్లుడి గారు అత్తగారు దుబాయ్ పోతారని. పోతామని? అవునండి వెళ్ళిపోతామని. అదే ఎల్లని కలపలేదండి, పోతానని చెప్పేశాను. మీరు దుబాయ్ పోతారని. ఎప్పుడు పోతామన్నట్టుంది మీకు? నేను పప్పు నానేసానండి. ఏడు పప్పు నానేసారా? నానేసాను కానీ కరెంట్ పోయిందండి. ఎంత పని అయింది? ఏం చేస్తాం, మిక్సీలో ఇప్పుడు కరెంట్ లేదండి. దాన్ని కూడా కరెంట్ కావాలండి. ఐడియా వచ్చిందండి, మిక్సీకి గ్రైండర్ కదా కరెంట్ కావాలి కానీ రోల్ కదా కరెంట్ అక్కర్లేదు కదా. అందుకని రుబ్బి అక్కడ ఆగు, అతనికి ఎంత రుబ్బిమంట నువ్వు ఆగు. అక్కడ రోల్ అయితే వేసానండి, రోల్ వేసి ఇంకొక ఐడియా వచ్చిందండి. రోల్ అయితే ఉంది, రోల్ వేసాను, గొడ్డ కావాలి కదండి, గొడ్డ లేదండి. మీరు మొహమాట పడకపోతే మాట చెప్తాను. చెప్పండి. రోల్ మీ దగ్గర ఉంది కదా? అవునండి. నా దగ్గర మంచి గొడ్డ ఉందండి, మంచి గొడ్డ ఉంది. గొడ్డే ఉంది. వాళ్ళ అమ్మ దగ్గర ఏం గొడ్డే, వాళ్ళ అయ్య దగ్గర ఉంది గొడ్డ. అంత గొడ్డ వాళ్ళ నాన్న గొడ్డ నేను చూసాను కానీ వాళ్ళని కూడా కరెంట్ లేదంట. కరెంట్ బిల్లు కళ్ళు మీటర్ తీసుకెళ్లిపోయారు. వాళ్ళ అమ్మ రోళ్ళు పప్పు వేసి వాళ్ళ నాన్న గొడ్డ రుబ్బేస్తాను ఆల్రెడీ. ఆ గొడ్డ గురించి ఆలోచిస్తుంది ఇది. అయితే అండి మీ దగ్గర గొడ్డ ఉంది అంటున్నారు, బాగా నలుగుద్దా అండి? గొడ్డ బాగా నలుగుద్దా? గొడ్డ సాగని మీకు తెలియనట్టు ఉంది. అవునండి, సరేనండి. నాలుగు రుబ్బేశాను కానీ దాంతో మీకు బూరెలు కావాలా, గారెలు కావాలా అంతేనంటారా? ఓ పని చేయండి. చెప్పండి. ఏమన్నీ చేస్తారు కదా? ఏమడిగా చేస్తానండి. చేయండి. ముందు మొదలెట్టింది నా బుక్క మీద ముద్దు పెట్టి లాగే తింటోలమ్మ లాగే మొదలెట్టింది నా బుక్క మీద ముద్దు పెట్టి మురిపించిందోలమ్మ మురిపి
తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.